కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. ఇదేంటి, రాజకీయ పార్టీల పేర్లు ఇలా కూడా ఉంటాయా అనుకుంటున్నారా? నిజమే. భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో గత కొన్ని రోజులుగా ఊహించని సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సాంప్రదాయం రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా ఉంటే, మరోవైపు డిజిటల్ వేదిక యువత సృష్టించిన రెండు కొత్త శక్తులు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అవే కాక్రోచ్ నేషనల్ పార్టీ, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. దేశంలో ఏటా పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు మరియు వ్యవస్థాగత అవినీతికి నిరసనగా భారతీయ జెన్జెడ్ సోషల్ మీడియా ఖాతాదారులు సృష్టించిన వ్యంగ్య ఆన్లైన్ రాజకీయ ఉద్యమాలివి. ప్రస్తుతం ఇవి కేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందాయి. వీటికి ఎన్నికల సంఘం గుర్తింపు లేకపోయినప్పటికీ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు సైతం చెమటలు పట్టించేలా సోషల్ మీడియాలో వీటికి క్రేజ్ లభిస్తోంది. ఈ అసాధారణ డిజిటల్ ఉద్యమం వెనుక ఒక తీవ్రమైన ఆత్మగౌరవ పోరాటం దాగి ఉంది. 2026 మే మధ్యలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిరసన జ్వాలలు చెలరేగాయి. ఉపాధి అవకాశాలు లేక సోషల్ మీడియా, స్వతంత్ర జర్నలిజం, సమాచార హక్కు చట్టం కింద క్రియాశీలత వైపు మలుతున్నటువంటి నిరుద్యోగ యువతను ఉద్దేశించి వారు వ్యవస్థపై దాడి చేసే బొద్దింకలు, సమాజాన్ని పట్టి పీడించే పరాన్నజీవులు అంటూ ఆయన పోల్చారనే వార్తలు బయటకొచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను తీవ్రంగా గాయపరిచాయి. అయితే ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ఉటంకించారని, ఉన్నత ప్రభుత్వ వృత్తులలోకి ప్రవేశించేందుకు నకిలీ డిగ్రీలను ఉపయోగించే మోసగాళ్లను ఉద్దేశించి మాత్రమే అన్నవే తప్ప సాధారణ నిరుద్యోగ యువతను ఉద్దేశించినవి కావని వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అభిజిత్ దీప్కే చేతుల మీదుగా మే 16, 2026 స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ తాను దేశంలోని సోమరిపోతులు, నిరుద్యోగుల అసలైన గొంతుకగా అభివర్ణించుకుంటుంది. లౌకిక సామ్యవాద, ప్రజాస్వామ్య సోమరి అనే వ్యంగ్య నినాదంతో సమాజంలో అత్యధికంగా ఉండి కూడా నిరంతరం విస్తరిస్తున్న అణగారిన వర్గం యువతే అనే భావనను ఇది తెరపైకి తీసుకొచ్చింది. ఈ పార్టీ ఒక అధికారిక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికైనా యువత మనోభావాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ మీమ్ పాలిటిక్స్ అసలైన ఎన్నికల రాజకీయాలను శాసించే విధంగా శాసించవచ్చు.